సో అదన్నా. ఆ తర్వాత ఆ తర్వాత అంతే అన్నా. ఏంటి స్క్రిప్ట్ మొత్తం అంతేనా? అంతే. అసలు ఏముంది సార్ స్క్రిప్ట్లో? అంటే స్క్రిప్ట్లో పెద్దగా ఏం లేకపోవచ్చు అన్నా, కానీ మీరు స్క్రీన్ మీద కనబడినప్పుడు అదే సగం ఎంటర్టైన్మెంట్. ఏంటి నేను స్క్రీన్ మీద స్క్రీన్ మీద సగం ఎంటర్టైన్మెంట్, మిగతా సగం ఇప్పుడు మన ఏడీలు డిఓపీలు ఎయిటర్లు అందరూ చూసుకుంటారు. అంటే ఇప్పుడు మన ఏడీ ఉన్నాడన్నా, ఈ బ్లాక్ మొత్తం క్లియర్ చేస్తాడు చూడండి. అప్పుడు మన డిఓపి లైట్లు పెట్టి అందంగా ఫ్రేమ్ సెట్ చేస్తాడు. ఇంకా మన ఎడిటర్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. వన్స్ వీడియో స్టార్ట్ అయ్యాక స్కోప్ వేస్తాడు. డిఏ చేసి లుక్ మొత్తం మార్చేస్తాడు. మంచి మ్యూజిక్ వేస్తాడు. మంచి సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాడు, టెక్స్ట్ వేస్తాడు, ట్రాన్సిషన్ వేస్తాడు. ఇలా అన్ని వేసాక ఏమీ లేని స్క్రిప్ట్ లో కూడా ఏదో ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తాడు. అదే మ్యాజిక్. కరెక్టరా? కరెక్టే. ఎవరిది వాయిస్? ఇది మన ఎడిటర్ గణాల వాయిస్ కదా? అదే కదా. గణాలా ఏడి కనబట్లేదు? స్క్రీన్ మీద కనబడడానికి మీలా నేనేమైనా యాక్టర్నా, ఎడిటర్ని? కరెక్టే. ఏంట్రా కరెక్ట్? రవి మంచి స్క్రిప్ట్ రాయరా అంటే ఒక ఉల్ఫా స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఎడిటర్ చూసుకుంటాడా? మీరు యావరేజ్ కంటెంట్ పట్టుకొస్తే దాని డిఓపీలు, ఎడిటర్లు, డబ్బింగ్ ఇంజనీర్లు, పబ్లిసిటీ డిజైనర్లు లేపి ఎత్తి పెట్టడం, కానీ క్రెడిట్ మాత్రం మొత్తంగా మీరే కొట్టేయడం. అందుకే ఈసారి నా వర్కే యావరేజ్ ఉంటుంది. చూస్తా ఏం చేస్తారో మీరు. ఒక్క నిమిషం మళ్ళా చేస్తా. గణాలా ఏంటిది వైరల్లోకి ఏంది ఇలా ఉంది? కొంచెం దాన్ని సెట్ చేయొచ్చుగా. ఆహా, మీ కంటెంట్ ఏదో పెద్ద పర్ఫెక్ట్ ఉన్నట్టు ముందు దాన్ని సెట్ చేసుకోండి. అవసరం లేదు, నేను సెట్ చేసుకుంటా. చేసుకో. ఏదో ఇప్పుడు యాక్టర్ని అయ్యాను కానీ ఒకప్పుడు నేను కూడా ఎడిటర్ని, గుర్తుపెట్టుకో. గణాలా కాస్త వైరల్ నిన్ను ఎత్తవా? ఎప్పుడు చేసేదేగా, సెట్ చేస్తా ఆగు. అది అన్నా షూట్ చేద్దాం. సరే పద. ఆగు, ఈ ఫ్రేమ్ ఏదో తేడాగా ఉందిరా. ఏమైంది? స్కోప్. ఓహో స్కోప్. గణాలా స్కోప్ వేసుకో. అసలు స్కోప్ దేనికి వేస్తారో తెలుసా? కంటెంట్ సినిమాటిక్గా ఉన్నప్పుడు వేస్తారు. మీరు తీసే కంటెంట్కి అంత అవసరం లేదులే. అది కాదు అన్నా, ఒకళ్ళని బ్రతిమాలాల్సిన అవసరం మనకి లేదు. మీరు పైనుంచి లాగండి చెప్తాను. అంతే అంటావా? అంతే అన్న, లాగండి. అన్నా మరి ఇంత లాగారేంటన్నా? మనమే కనబట్లేదు, పైకెత్తండి. ఇప్పుడు నాది చూడండి అన్న స్టైల్. ఏంటి గణాలా ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. ఐమాక్స్ స్క్రీన్లో 35mm మూవీ చూస్తున్నట్టు ఉంది. నేను సెట్ చేస్తా. నాకు తెలుసు సాయి, నేను చెప్పానా గణాలు చూసుకుంటాడని. సెట్ చేస్తాడు. సర్లే. సర్రా సాయి చెప్పు. కట్ చేస్తే ఏ కట్? మ్యాచ్ కట్టా, జంప్ కట్టా? కట్ చేస్తే నెక్స్ట్ సీన్. సో ఇదన్నా సీన్ బానే ఉంది. ఈ సీన్ చేయాలంటే రెస్టారెంట్ ఉండాలి కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చాలే అన్న, ఈ సీన్ కోసం రెస్టారెంట్ వరకు ఎవడెళ్తాడు? ఇక్కడే కొట్టేద్దాం. పోస్ట్ లో గణాలని బ్యాక్గ్రౌండ్ లో రెస్టారెంట్ అంబియన్స్ చేసామంటే అదే సెట్ అయిపోతాయి. గణాలా కాస్త రెస్టారెంట్ అంబియన్స్ అయ్యి. అవునరా సాయి, నిజంగా అంబియన్స్ సరిపోయింది కదా. చెప్పే కదా. ఏంట్రా అది? పులిగా అంటుకుపోతుంది. గణాలా ఏంటిది? రెస్టారెంట్ సౌండ్ ఏమంటే రెయిన్ ఫారెస్ట్ సౌండ్ చేసావు. మీరు రెస్టారెంట్లో తీయాల్సిన ఆఫీస్లో తీయట్లే? అర్థమైంది.